వెల్కమ్ టు సదా మీ సేవలో. ఈరోజు మన వీడియోలో భాగంగా డాకు మహారాజ్ మన బాలయ్య బాబు 109 మూవీ గురించి తెలుసుకుందాం. సినిమా చూశానండి. నాకైతే బాలయ్య బాబు నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అదైతే దొరికింది. ఎస్పెషల్లీ బాలయ్య బాబు లుక్స్ నాకు తెలిసి లెజెండ్ మూవీ తర్వాత అంత బాగా ఈ మూవీలో కనపడ్డాడు అనిపించింది. యంగ్గా కొంచెం బాగున్నాడు. ఇంకా సినిమాలో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫైట్స్ చాలా బాగున్నాయి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ బాలయ్య బాబు ఫైట్స్ ఎరగొట్టాడు. దానికి తోడు యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ అయితే బాబీ మంచి కేర్ తీసుకున్నాడు. ఈ సినిమాలో ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే బాలయ్య బాబు గురించే చెప్పుకోవాలి. దాని తర్వాత అంత గొప్పగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ అంటే బాబీ డియోల్ది. బాబీ డియోల్ కూడా చాలా బాగా చేశాడు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ముగ్గురు హీరోయిన్లు కూడా ఓరోసి రౌటల ఓన్లీ ఐటమ్ సాంగే కాకుండా కొంచెం ఫస్ట్ హాఫ్లో బాగానే మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఈ మూవీలో. బాలయ్య బాబు పంచి డైలాగు ఈ సినిమాలో చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకైతే అందరూ చదవటంలో మాస్టర్ చేస్తారు, నేను మర్డర్స్ చేయటంలో మాస్టర్ చేశాను అని తెలుగులో చెప్తాడు ఫస్ట్. తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చెప్తాడు, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అని. అదొకటి బాగుంది. ఇంకోటి బాలయ్య బాబు కామెడీగా తన రియల్ లైఫ్లో ఒక ఫోన్ కాన్వర్జేషన్ ఉంటుంది కదా, అది చెప్పురా గాడిదే అని, అది కూడా ఈ సినిమాలో యూజ్ చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ బాలయ్యని ఇంట్రడక్షన్ సీన్ అయితే అద్దరుగుట్ట అవతలేశాడు బాబీ. ఎంత బాగా చేశాడంటే అసలు ఫ్యాన్స్కి అయితే పూనకాలే, అంత అద్భుతంగా చేశాడు. బాలయ్య బాబు నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది విజువల్ ట్రీట్. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో బాలయ్య బాబు ఇంట్రడక్షన్ సీన్ అంత గొప్పగా తీసిన సినిమా అయితే నాకైతే ఏది కనపడలేదు. డాకు ఎంట్రీ సీను అదిరిపోద్ది, విజువల్ ట్రీట్ అది కూడా. అంతేకాకుండా బాలయ్య బాబు అసలు మ్యాన్సన్ హౌస్ మందు బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్లా తయారైపోయాడు. ఈ సినిమాలో 2 సీన్లు అది కూడా చూపిస్తాడు. స్టోరీ విషయానికి వస్తే స్టోరీలో కామెడీ పార్ట్ హాస్పిటల్లో సరియు కొన్ని సీన్స్ ఉంటాయి. అండ్ వీటీవీ గణేషన్ ఈ సినిమాలో కూడా పోలీస్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు. అంతే, కామెడీ పార్ట్ అంతకుమించి గొప్పగా చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ యాక్షన్సే ఫోకస్ చేశాడు బాబీ. అండ్ మెయిన్ థింగ్ బాలకృష్ణ యాక్టింగ్ ఒక రకంగా చెప్పాలంటే వన్ మ్యాన్ షో. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, ఓరసి రౌతల అండ్ శ్రద్ధా శ్రీనాథ్ అండ్ ఐటమ్ సాంగ్లో బాలయ్య బాబు ఎరగొట్టి అవతలేశాడు. బాలయ్య బాబు నుంచి లైక్ పెద్ద పెద్ద స్టెప్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అలా కాకుండా ఈసారి కొంచెం ఈజ్తో చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. ఓరసి రౌతల గ్లామరస్ క్యారెక్టర్ స్టార్టింగ్లో ఉన్నా కానీ తర్వాత తన ఎస్ఐ క్యారెక్టరు త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది. అండ్ సేమ్ టైము సినిమాలో చెప్పుకోదగ్గ గొప్ప సాంగ్ ఏమైనా ఉందంటే లైక్ ఐటమ్ సాంగే బాగుంది. బాలయ్య బాబు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది అద్భుతంగా చేశాడు. ఇంకా సెకండ్ హాఫ్లో మనకి బాలయ్య బాబుని సివిల్ ఇంజనీర్ సీతారాంలా చూపిస్తారు. సినిమాలో ఇంకా ఇద్దరు గురించి బాగా చెప్పుకోవాలండి. ఇద్దరు పాపలు, ఫస్ట్ హాఫ్లో ఒక పాప ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒక పాప ఉంటుంది. ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు. వీళ్ళతో పాటు ఇంకా సైడ్ క్యారెక్టర్ కూడా అందరూ బాగానే చేశారు. మెయిన్ విలన్ అటువంటి బాబీ డియోల్ బాగా చేశాడండి. తను నాకు తెలిసి ఇంకా తెలుగులో మంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది. బాబీ డియోల్కి వాయిస్ ఓవర్ ఇచ్చిన రవిశంకర్ కూడా తన వాయిస్ ఓవర్ బాగా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ తర్వాత అంత గొప్పగా చెప్పుకోదగ్గ ఇంకొక టెక్నీషియన్ ఎవరైనా ఉన్నారంటే మన తమను. ఆ ఇంట్రడక్షన్ సీన్ ఒకటి, బాలయ్య బాబు పోలీసుల నుంచి తప్పించుకునే సీన్ ఒకటి, అండ్ పాపని కాపాడే సీను ఫస్ట్ హాఫ్లో చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంటర్వెల్ ఎండ్లో ఆల్ రైజ్ ఫర్ కింగ్ ఆఫ్ జంగల్ అని పడి తర్వాత జంగల్ పక్కకు పోయి చంబల్ వచ్చింది. సో సింబాలిక్గా సెకండ్ హాఫ్ మొత్తం చంబల్లో జరిగిందని చూపిస్తాడు. సో సెకండ్ హాఫ్లో బాలయ్య బాబు
సివిల్ ఇంజనీరింగ్‌గా కనపడతాడు. ఇంజినీరింగ్ నుంచి డాకుగా ఎలా మారాడు అనేదే సినిమా స్టోరీ. సో, సివిల్ ఇంజినీరింగ్ టైంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్సు, అది ఇంగా చివరికి ఎలా సాల్వ్ చేస్తాడు, అండ్ డాకుగా ఎందుకు మారాడు, అండ్ అసలు బాలయ్య బాబు ఫస్ట్ హాఫ్‌లో కాపాడే పాప ఎందుకు కాపాడతాడు, అసలు ఆ పాప ఎవరు, ఆ పాప అతను అంత ఎందుకు టేక్ కేర్ చేస్తాడు అనేది మనం సినిమా చూడాలి. అన్నీ నేను చెప్తే మీకు సినిమా మీద క్యూరియాసిటీ పోద్ది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. అండ్ బాలయ్య బాబు లైక్ డాకు ఇంట్రడక్షన్ సీన్ అయితే మనకి మాస్క్ వేసుకున్నప్పుడు ఆదిత్య 369లో మన బాలయ్య బాబు గురిశిక్ష పడేటప్పుడు బాలయ్య బాబు ఆ గెటప్ వేసుకొని వస్తాడు కదా, ఆ సీన్ అయితే మనకు ఖచ్చితంగా గుర్తొచ్చింది. సో యా, ఓవరాల్గా అయితే సినిమా సంక్రాంతిలో వచ్చిన గేమ్ చేంజర్ కంటే బాగుందని అందరూ అంటున్నారు అక్కడ వచ్చిన ఆడియన్స్ అయితే. అండ్ నేనైతే గేమ్ చేంజర్ ఇంకా చూడలేదు. అండ్ దానికి తోడు బాలయ్య బాబు సంక్రాంతికి వచ్చిన ఆల్మోస్ట్ అన్ని మూవీస్ చాలా బాగా ఆడాయి. దాంతోపాటు ఈ సినిమా కూడా చాలా బాగా ఆడుతుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ బాలయ్య బాబు అభిమానులకైతే విజువల్ ట్రీట్ అండి. బాలయ్య బాబు కావాల్సిన ఆల్ ఎలిమెంట్స్ అందులో ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో ఇంకా గొప్పగా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఉందంటే శ్రద్ధా శ్రీనాథ్ చాలా అద్భుతంగా చేసింది. కొంచెం చిన్న పార్టీ అయినా కానీ తను ఎమోషన్ చాలా బాగా క్యారీ చేసింది. అదైతే అందరినీ ఆకట్టుకుంటుంది. అండ్ చివరిలో శ్రద్ధా శ్రీనాథ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన అతను కూతురికి అన్నగా మాకు అండగా నిలబడ్డావా నువ్వు అని అన్నప్పుడు ఎమోషన్ బాగా క్యారీ అయిందని అనుకుంటున్నాను. అండ్ బాలయ్య బాబులో గొప్ప విషయం ఏంటంటే ఈవెన్ విలన్ కూడా చంపేటప్పుడు ఒక మాట అంటాడు, ఏయ్ వెళ్ళి వాళ్ళని చంపండి కానీ ఆడవాళ్ళ మీద చేయొద్దు అంటాడు. ఆడవాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ మళ్ళీ ఇంకోసారి ఈ మూవీలో చూపిస్తాడు. అంతేకాకుండా ఈ సినిమాలో ఇంకొక గుర్తు నాకు అనిపించింది ఏంటంటే బాలయ్య బాబు లైక్ ఫైట్ చేస్తా లైక్ పాపకు నూడిల్స్ వండడం, అది నాకు కొంచెం బాగా అనిపించింది. అండ్ పాపను కిడ్నాప్ చేసినప్పుడు నేను నిన్ను నానాజీ అని అనిపించినప్పుడే అంటాను, అంతేగాని నువ్వు నన్ను అనమంటే నేను అప్పుడు దాకా డ్రైవరే అంటది. అప్పుడు అతను డ్రైవర్ అంట ఒకసారి నానాజీ అనే సీను అది బాగుంటుంది. అసలు ఆ పాపకి బాలకృష్ణకి సంబంధం ఏంటంటే ఆ పాపను ఎందుకు కాపాడుతాడు, అసలు డాకుగా ఎందుకు మారాడు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే సినిమా చూడండి. బట్ నేనైతే ఒకటి ప్రామిస్ చేస్తున్నాను, సినిమా బాలయ్య బాబు ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అండి, సంక్రాంతి ఫీస్ట్ అని చెప్పాలి. అండ్ కామన్ ఆడియన్ మాస్ ఎలిమెంట్స్ని బాగా ఎంటర్టైన్ అయ్యే వాళ్ళ మటుకు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.